2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. చాలా మందిని కౌన్సిలింగ్ చేసి ఉంటారు, చాలా ఫ్యామిలీస్ని చూసుంటారు మీరు. ఒక్కొక్కరు ఒక్కోలాగా బాధపడుతూ ఉంటారు. ఫ్యామిలీ అన్న తర్వాత అన్నదమ్ముల రిలేషన్లోను, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్లోను, లేదా ఒక కొడుక్కి మదర్కి డాటర్కి, ఫాదర్కి పిల్లలకి చాలామంది ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు అండ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినారు. కుటుంబ విలువలు పెరగాలి అని అంటే ఎలా మేడం? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి ఏం చెప్తారు మీరంటే? చాలా ఈ చూస్తున్నారు అండ్ ఆ విలువల గురించి చాలా పద్ధతిగా ఒక్కొక్క మాట నీట్గా చెప్తారు కాబట్టి అడుగుతున్నాను. థ్యాంక్ యూ. కుటుంబం ఎలా ఉండాలి, విలువలు ఎలా పెంపొందించాలి? ఫస్ట్ నాగరాజు గారు, మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పురాణాలు, మన గ్రంథాలు తిరగేస్తే కోటాను కోట్ల సమస్యలకి పరిష్కారాలన్నీ మన పూర్వీకులు దాంట్లో చెప్పేశారు. నేనేమంటా, అందరూ అడగచ్చు, ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి మీరు ఇలాంటివి ఎందుకు మాట్లాడుతున్నారు అని. జర్నలిస్ట్ని కాబట్టే చెప్తున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, అంటే అలాగని ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ చదివేశాను, లేకపోతే ఇన్ని వందలు ఇన్ని వేల పుస్తకాలు చదివాను అనేది నేను చెప్పను. నాకు నచ్చిన ప్రతి పుస్తకం చదివాను. ఎన్ని చదివానో నాకు తెలియదు. నాకు నచ్చింది చదివాను. నాకు నచ్చిన జీవిత చరిత్రలు, గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు చదివాను. నాకు అవి ఇష్టం. ఎందుకంటే నా జీవితంలో కొన్ని విలువలు నేర్చుకున్నా, కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఎత్తుక్కున్నా, నేను వాటి నుంచి నేర్చుకున్నాను. నిజంగా చెప్తున్నాను. పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి, బుక్ నాలెడ్జ్ తోటే నేను చాలా సమస్యలకు పరిష్కారాలని, నా జీవితంలో పరిష్కారాలను కూడా నేను ఎంచుకున్నాను. అది నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. విషయం ఏంటంటే, అందరూ మాట్లాడతారు, ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదువుతాడండి. అట్లీస్ట్ బైబిల్ని చాలా పవిత్ర గ్రంథంగా చూస్తాడు. అవును. ప్రతి ముసల్మాన్ ఖురాన్ని పవిత్రంగా చూస్తాడు. అవును. దాన్ని తాకితే చాలు పవిత్రత అనుకుంటారు. నాగరాజు, ఎందుకనండి మన హిందువులు భగవద్గీత అన్నా, రామాయణం అన్నా, భారతం అన్నా, భాగవతం అన్నా, ఇతిహాసాలన్నా, వేదాలన్నా ఎందుకండి చిన్నతనం ఫీల్ అవుతారు? అక్కడ మనం చాలా వెనకబడ్డాం. సో ఇవన్నీ తర్వాత లేటర్ ఆన్ మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది, దేనికి మనం వెనకబడ్డానికి కారణం ఏంటనేది తర్వాత చాలా చర్చించుకుందాం. బట్ మీరు ఇప్పుడు అడిగారు కుటుంబ విలువల గురించి అని. అది అడిగారు కాబట్టి నేను ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది. రామాయణం చదవండి. రామాయణం చదివితే ఒక కుటుంబంలో ఒక భర్త దగ్గర నుంచి మొదలు పెడితే దాన్ని ఏమంటారు, ఒక ఆడదాని ఆత్మగౌరవం ఏ విధంగా కాపాడుకుంటూ ఒక కుటుంబాన్ని, ఒక సంసారం యొక్క బాధ్యతలు ఎన్ని ఉంటాయి అనేది సీతాదేవి భూదేవి ఒడిలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా మనకు కనిపిస్తుంది. అవును. రామాయణం ఎక్కడి నుంచి మొదలైందండి? ఎక్కడి నుంచి? దశరథుడు కైకకి వరం ఇవ్వడం దగ్గర నుంచి. అంతేగా, ఆయన క్యారెక్టర్ లాంటిది. అంతేగా. అంటే ఒక భార్యకి ఆయన ఇచ్చినటువంటి మాట, ఒకప్పుడు ఆవిడ హెల్ప్ చేసింది ఆయనకి, యుద్ధంలో హెల్ప్ చేసింది. సో అప్పుడు అడిగాడు ఒక కోరిక కోరుకో అంటే ఆవిడకి అప్పుడు ఏమి కనపడలేదు. తర్వాత లాట్రాన్ పాపం ఎవరో పురుగు, ఒక మందర అనే పురుగు తొలిచింది, స్వార్థం అనేటటువంటి జబ్బు అంటుకుంది. సో దాంతో అప్పుడు దశరథుడిని మరి మామూలుగా అడిగితే భర్త అని అంటే పెడచెవిని పెట్టరేమోనని ఒక సెంటిమెంటు, ఒక విలువలతో కూడినటువంటి మాట అనేటటువంటి దాంతో ఆవిడ అడిగింది ఏంటంటే, నా కొడుకు రాజు కావాలి, రాముడు ఇక్కడుంటే జనాలు ఊరుకోరు కాబట్టి అడవులకు పంపించాలి. ఇలాంటివి ఒక కోరిక అయితే మాత్రం కోరింది. కారణం ఏంటంటే, నేను ఒకటి అంటున్నానండి, భార్యల మీద ప్రేమ ఉండాలి. కానీ నేనేమంటానంటే, వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి వాగ్దానాలు ఏవైతే ఉంటాయో సాధ్యాసాధ్యాలను అనుసరించి
వాటిల్ని భార్య నెరవేర్చాలి అనేది నా యొక్క దాన్ని ఏమంటారు, నా ఆలోచన. అవును. ఆయన అప్పుడు నేను ఇచ్చాను కాబట్టి అనంటే యుద్ధంలో ఇచ్చారు మీరు, బట్ అది దీనికి రిలేటెడ్ అయింది అనంటే అది ఆయన ముందు వెనక ఆలోచించకుండా ఏం జరిగింది అనకుండా ఇచ్చాను కదా అని అన్నారు. ఆయన ఇచ్చేశారు. తర్వాత ఏమైంది, ఇక్కడ తండ్రి పాత్ర అక్కడ దాంతో వీక్ అయింది. అంటే సెంటిమెంట్ అనేది ఎట్లా ఉండాలి అనంటే విలువలతో కూడినటువంటి సెంటిమెంట్ ఉండాలి, బాధ్యతతో కూడినటువంటి సెంటిమెంట్ ఉండాలండి. చాలామంది కూడా నేను చెప్తున్నాను కదా, కుటుంబం అనగానే వల్లమాలిన ప్రేమ భార్య మీద పెంచుకొని తల్లిదండ్రులను వదిలేయటము, వల్లమాలిన ప్రేమ భార్య మీద పెంచుకొని అన్నదమ్ములను వదిలేయటం, వల్లమాలినటువంటి ప్రేమని భాగస్వామితోటి పెంచుకొని తనకేం కావాలో మొత్తం అంతా కూడా తనేంటో తను మర్చిపోయి చేయటం అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రాముడి విషయానికి వచ్చేసరికి ఒక మంచి కొడుకు ఎలా ఉండాలి అనేది రాముడి నుంచి నేర్చుకోవాలి. అవును. రాముడికి ఏం తక్కువ అండి, శౌర్యుడు, పరాక్రమవంతుడు, ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, అంత గొప్ప రాజు. సో అంత గొప్ప పరమాత్ముడు, మహాత్ముడు. అంటే అప్పటికే ఆయన మానవుడే కాబట్టి మనం ప్రభువు, ఆ రాజ్యానికి కాబోయేటటువంటి ప్రభువు. బట్ తండ్రి మాట చెప్పాడు ఏంటంటే, నాయనా నేను మాట ఇచ్చిన భరతుడు రాజ్యానికి పట్టాభిషేకం చేయాలంటే సంతోషంగా ఒప్పుకున్నాడు ఆయన. ఆయన అక్కడ హక్కుల గురించి మాట్లాడలేదండి, అది గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ తన బాధ్యత ఏంటో రాముడు తీర్చాడు. రాముడు ఎప్పుడు బాధ్యతల్ని మోసాడండి. అందరూ రాముడిలాగా ఉండాలని ఎందుకంటారు అనంటే వాళ్ళందరూ హక్కుల గురించే మాట్లాడుతున్నారు, బాధ్యతల్ని మర్చిపోతున్నారు. బట్ రాముడు బాధ్యతల్ని మాత్రమే మోసాడండి, హక్కుల్ని ఎప్పుడూ కూడా ఆయన తన కోసము, స్వార్థం కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. రైట్. తండ్రి చెప్పగానే మీరు ఏం చెప్తే అది చేస్తానన్నాడు, వెళ్ళాడు. తర్వాత తమ్ముళ్ళండి ఎలా ఉండాలో రామాయణం మనకి చెప్పింది. అవును. పట్టాభిషేకం చేస్తాను అని చెప్పేసి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కైక భరతుడికి చెప్పంగానే, నేను రాజు, నా మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ, ఎంత ఆనందకరమైన వార్త చెప్పావని కౌగిలించుకోలేదండి. భరతుడు ఒక్కటే మాట అన్నాడు, నువ్వు తల్లివేనా అని. ఎలా సాధ్యమవుతుంది, నా అన్న ఉండంగా నాకు పట్టాభిషేకమా, ఇది ఎట్లా? నేను నేర్చుకున్నటువంటి విలువ ఇది కాదు, కుటుంబ విలువలు ఇవి కాదు అని చెప్పేసి ఆయన ఇమ్మీడియట్గా అన్న దగ్గరికి వచ్చాడు. నాకు వద్దు అన్నా, ఈ పట్టాభిషేకం నాకు వద్దు, ఈ రాజ్యం నీది, ఈ రాజ్యానికి ఈ రాజువు నువ్వే. ఎందుకంటే రాచరికాల్లో మొదటి బిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆ హక్కు, ఎంతమంది అన్నదమ్ములన్నా ఉండనివ్వండి. బట్ ఆ మొదటి సంతానానికి కలిగినటువంటి సంతానానికే వారసత్వ హక్కు అనేది వస్తుంది. అవును. ఇది నీదే అంటే అతను అక్కడ ఏమి పాటించాడు అనంటే, అక్కడ బంధాన్ని, అన్నదమ్ముల అన్న మీద ఉన్నటువంటి ప్రేమ ప్లస్ అక్కడ ఉన్న బంధం యొక్క విలువతో పాటు బట్ తనకు ఉన్నటువంటి నైతిక విలువ, ఇది నాది కాదు. అక్కడ ఒక శాసనం ఉంది, మొదటి బిడ్డ మాత్రమే రాజు అవ్వాలి అనేది. ఆ శాసనానికి కూడా కట్టుబడి ఉన్నాడే ఆయన. అది భరతుడి నుంచి నేర్చుకోవాల్సింది. అది ఆయన 14 సంవత్సరాలు కూడా వనవాసం వెళితే 14 ఏళ్ళు భరతుడు నాకు వద్దు, లేదనైనా నేను తండ్రికి ఇచ్చానని చెప్పేసి అని వెళ్ళిపోయాడు. ఆయన అడవికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు కదా, నేను ఎంత చెప్పినా వినలేదండి, మా అన్న వినలేదండి, ఏం చేస్తాను, అందుకనే ఆస్తి మొత్తం నేనే తీసుకున్నానండి చెప్పే తమ్ముళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. బట్ ఆయన అలా చేయలే, ఆ భోగాలను అనుభవించాల, రాజుగా చేయాల, పరిపాలన చేశాడు. ఎలా చేశాడంటే అన్నగారి పాదుకలు తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టుకొని ఆయనే మీ రాజు, అడ్మినిస్ట్రేషన్ చూశాడు, అంతే అంతే. ఆ సీట్లో కూర్చుంటే రాజభోగాలు, రాజు అయి ఉండేవాడు, రాజభోగాలు అనుభవించేవాడు. అది అక్కడే ఆ అన్నస్థానం అన్నది ఏదైతే ఉన్నాయో అవి నావి కాదు, నా బాధ్యత ఏంటి అని అంటే అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నాడు ఆయన. అందుకే
వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయారండి. వీళ్ళందరినీ రామాయణం ఎందుకు చదవాలి అని అంటే మనం ఎలా మెలగాలి, ఎలా బతకాలి. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, వాడికి ఇష్టం లేదండి, వాడు కాలదనుకున్నాడు, వాడు దురదృష్టవంతుడు, నాకు రాసిపెట్టుంది అని అంటారు. ఏం రాసిపెట్టుంది నీకు? సొంత అన్నదమ్ములే స్వార్థం రాసిపెట్టుంది. ఆ స్వార్థంతో నువ్వు అట్లనే కొట్టుకుపోతున్నావు. ఇవాళ భరతుడి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? లక్ష్మణుడు ఎప్పుడైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు, అన్నకి కష్టం వచ్చినప్పుడు, ఇవాళ మనం చాలా కుటుంబాల్లో చూస్తాం, వాడు ఏంటో దురదృష్టం అండి, వాడట పోతా ఉన్నాడు. ఏదన్నా అన్నదమ్ములు ఒక కుటుంబంలో, ఒక అన్నదమ్ముల్లో ఎవరికైనా కానీ కష్టం వచ్చింది అని అంటే వాళ్ళు వేరే చోటికి పని వెతుక్కుంటానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకొక దానికో వెళ్తే యువతలో ఉన్న అన్నదమ్ములు రెస్పాండ్ కారు చాలా వరకు. కానీ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి, కలిసి ఉండే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కానీ అధిక భాగం మాత్రం బాధ్యతల్ని షేర్ చేసుకునేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును. ఇక్కడ లక్ష్మణుడు చిన్నప్పటి నుంచి అన్నతోటి ఉన్నాడు. అడవికి వెళ్తాననగానే అన్నా నేను వస్తా అన్నాడు. అదేమన్నా అమెరికానా? వీసా నాకు కూడా స్టాంపింగ్ వేయించు అనడానికి. అడవికి సైతం అన్నతో పాటు వెళ్ళాలి అని అంటే అప్పుడు ఊర్మిళ అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను నిన్ను నమ్మి నా జీవితం నీతో ముడిపడి ఉంది, 14 సంవత్సరాలు నువ్వు అడవికి వెళితే ఒక భర్తగా నీ యొక్క బాధ్యతని నువ్వు మర్చిపోయినట్టు కాదా అని ఊర్మిళాదేవి అడిగితే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, నా భార్యవు కాబట్టే, నా బాధ్యతల్ని పంచుకుంటావు కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే అండర్స్టాండింగ్ చూడండి. నా సుఖాల కోసమే వచ్చావా నువ్వు? నా బాధ్యతల్ని పంచుకోవాల్సిన అవసరం ఉంది, నా కష్టాలని పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు రాముడు అడుగుతాడు, నాయనా నీకు సంసారం ఉంది, నేను వెళ్తున్నాను, వెళ్ళాల్సింది నేను వెళ్తున్నాను అని మాట్లాడితే ఆయన అంటే, అన్న ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక తండ్రి రక్తం పంచుకుని పుట్టాం మనం. చిన్నప్పటి నుంచి అన్నీ షేర్ చేసుకున్నాం, నీ రక్షణ నేను చూసుకున్నా, బట్ ఇప్పుడు కూడా నీ రక్షణ నాదే అని అన్న రక్షణ కోసం వెళ్ళాడండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లక్ష్మణుడు. అన్నదమ్ములు, భార్య ఎలా ఉండాలి? షీ షుడ్ బీ లైక్ సీతాదేవి. సీతాదేవి అంటే అడవులకు వెళ్ళాలా భర్త పోతే? నాకేం కర్మ. ఇవాళ రేపట్లో ఒక వ్యాపారంలో నష్టం వచ్చిందా, లేకపోతే అప్పుల పాలే, నేను చాలామందిని చూశానండి, అప్పుల పాలే ఈ వ్యాపారంలో నష్టం వచ్చి మొగుడు రోడ్డును పడ్డాడంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇదంతా నీ చేతగాంతనం మూలంగానే. అంటే భర్త ఏదన్నా ఒక 10,000 ఇంటికి తీసుకొచ్చి ఇవ్వంగానే అబ్బా ఎంత గొప్పవాడు అని నువ్వు ఫీల్ అయిన రోజున, అతను ఫెయిల్యూర్ అయిన రోజున కూడా ఆ ఫెయిల్యూర్ని నువ్వు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమంది భార్యలు ఈరోజు పంచుకుంటున్నాడు, షేర్ చేసుకుంటున్నారు చూడండి. జనరేషన్ చూస్తే మాత్రం ఎస్, ఇప్పుడంతా చాలా చేంజెస్ వచ్చేసాయి. మీకు మీరే మాకు మేమే అనేది ఒకప్పుడు విన్నాం, నీకు నువ్వే నాకు నేనే. ఇండివిజువాలిటీకి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. ఎస్, నేను అది కూడా మనం ఒక ఎపిసోడ్లో దానివల్ల ఏం నష్టపోతున్నారో కూడా మనం మాట్లాడుకుందాం. చూడడానికి ఆల్ ఈజ్ వెల్ అండి, బట్ దానివల్ల ఎన్ని కేసులు నా దగ్గరకు వచ్చాయో అవి నిజంగా ఒక్కొక్కళ్ళ జీవితాలు ఎట్లా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా అయినవి కూడా నేను మీకు ఫర్దర్గా నేను మాట్లాడతాను. సో ఆమె ఎస్, నా భర్త అడవులకి వెళ్తే నేను ఇక్కడ కూర్చొని ఏం చేయాలి, నేను కూడా నీతో పాటే వస్తాను. వెళ్ళింది సీత ఒక అడవులకి వెళ్ళి ఆయనతో అడవులకే వెళ్ళిందా? అక్కడి నుంచి కష్టాలు వస్తాయని ఆవిడకి తెలియదా? ఆవిడ కూడా వెళ్ళింది అమెరికా కాదండి, రాముడు అమెరికా పోవట్లేదు, అక్కడ వెళ్తుంది అడవికి వెళ్తున్నాడు. అక్కడ ఏ క్రూర మృగాల మధ్య ఉండాల్సి వస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, అసలు ఎక్కడ ఉండాలో తెలియదు, ఎటు పోతున్నారో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు. గమ్యం లేనటువంటి ప్రయాణం అయినా సరే భర్తతోటి నడిచింది. ఇక్కడ రాముడు కూడా తనను నమ్మి తనతో వచ్చినటువంటి భార్యను కూడా అంతే జాగ్రత్తగా రాముడు చూసుకున్నాడండి. అంటే జాగ్రత్తగా అంటే రోజు 24 గంటల కాపలా కాయల. అక్కడ ఉన్నటువంటి విపత్తును రావణాసురుడి రూపంలో వస్తే మళ్ళీ వెళ్ళి రావణాసురుడిని కొట్టి చంపి భార్యను వెనక్కి తెచ్చుకున్నాడు. బికాస్ తనను నమ్మి వచ్చింది,
తన కోసం వచ్చింది. అది భార్యాభర్తలు. అక్కడ భార్యాభర్తల రిలేషన్ని రామాయణం నుంచి తీసుకోవాలి. ఓకే. తర్వాత ఇప్పుడు కైక క్యారెక్టర్కి వద్దాం. ఇవన్నీ అయిపోయినాయి అంటే మళ్ళీ మధ్యలోనే కైక వస్తే మనం ఎండింగ్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఎండింగ్ మాట్లాడుతున్నాను నేను. ఆఖరిలో వీటన్నిటికీ కారణం ఎవరండి? తర్వాత ఏం జరిగింది? 14 సంవత్సరాలు రాముడు అడవికి బయలుదేరంగానే దశరథుడు ఏమయ్యాడండి? అదే రాముడి మీద బెంగతోటి చనిపోయాడు ఆయన. దేనివల్ల చనిపోయాడు? అంతేగా క్యారెక్టర్ తోటి. అలా ఇప్పుడు ఉండద్దు. విచక్షణ ఉండాలి మనం చేసే పనులు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఇచ్చేటటువంటి ప్రామిస్లు. ముఖ్యంగా భర్త ఇచ్చేటటువంటి ప్రామిస్లు అది ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి, కానీ చిన్న భిన్యాన్ని చేయకూడదు. అంటే నేను చాలామందికి ఉదాహరణలు చెప్పాను, అవి సక్సెస్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అంతేగాని నేను రామాయణాన్ని విమర్శించడమో లేకపోతే దశరథుడిని విమర్శించడమో దశరథ క్యారెక్టరైజేషన్ని విమర్శించడం అనేది నేను చేయలేదు. బట్ నా అనలైజేషన్ నేను చాలామందికి చెప్పాను. అది కొంతమంది ఫాలో అయ్యారు. వాళ్ళు తర్వాత నాకు మళ్ళీ చెప్పిన తర్వాత ఎస్ మ్యామ్ కరెక్టే, మేము ఇక్కడ తీసుకున్న డెసిషన్ తప్పు కాబట్టి మేము రెక్టిఫై చేసుకుంటున్నాము అని రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి ఆమె సీతమ్మని ఎత్తుకుపోయి కోడల్ని ఎవరో ఎత్తుకుపోయారు. ఆ రావణాసురుడు అనే అతడు అక్కడికి వెళ్ళాడు, రాముడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, మళ్ళీ వచ్చాడు. ఇవన్నీ ఎవరి వల్ల జరిగినాయండి? ఒక ఆడదాని అసూయ వల్ల అనుకుంటున్నారా? కాదు, చెప్పుడు మాటలు వినడం వల్ల. చెప్పుడు మాటలు వినడం వల్ల. ఇది మన ఆడవాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లక్షణం అండి. అవునా? పుట్టుకతో వచ్చే లక్షణం అన్నమాట. పుట్టుకతో వచ్చే లక్షణం. సంసారం అంతా బాగుంటుందండి, భర్త చాలా బాగుంటాడు. యువతకో ఈమె ఏ పట్టు చీరో చక్కగా భర్త కొనిస్తాడు, లేదా ఒక మంచి చీర కొనిస్తాడు, అది కట్టుకుని ఆనందంగా చెప్పేస్తుంది. పక్కన ఆవిడకి చాలా మా వారికి తెచ్చారండి ఎంత బాగుందో అని చెప్పంగానే ఆవిడకి మైండ్లో వాళ్ళ ఆయన తేలా ఎమ్మటే అది మైండ్లో ఆవిడకు ఉంటుంది అనమాట. ఎప్పుడు దొరుకుతారా అనేసి. ఒకరోజు ఏవో వీధిలో వచ్చి నుంచుంది అనుకుందాం, లేకపోతే ఏంటోనండి ఈరోజు మా వారు లేటుగా, ఏంటమ్మా నుంచున్నావు అని అడిగితే ఈరోజు మా వారు ఏంటోనండి లేట్ అయింది ఇంకా రాలేదు చూస్తున్నానంటే, అవునా అమ్మాయి జాగ్రత్త, ఏం జరుగుతుందేమో కన్నేసి పెట్టు ఇట్టాగే అని మొదలుపెట్టి చెత్తంతా పలానా వాడు ఎక్కడో చూశాడు, పలానా వాడు దేన్నో పెట్టుకున్నాడు, లేకపోతే పలానా భర్త భార్యని ఏమార్చి ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇలాంటి చెత్త మొత్తం పోగేసి చెప్తుంది అనమాట. ఒకరోజు వినకపోయినా రెండో రోజు పాపం భర్త అలసిపోయి వచ్చాడని అనుకుందాం, పొరపాటున వచ్చాడు అనుకుందాం, సెల్ ఫోన్లో ఏదో సేతో గీతో నెంబర్ వచ్చింది, ఏది అతనే సేల్స్ మెన్నో అనుకుందాం, ఎవరో ఫోన్ చేశారు అనుకుందాం. సేల్స్ మెన్ అంటే పాపం రెస్పెక్టివ్లీ చాలా వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళకి ఎంత ఓర్పు ఉంటుంది, ఓర్పు లేకపోయినా ఓర్పు నటిస్తూ మాట్లాడాలి, అలా మాట్లాడాడు అనుకుందాం. రోజు చేసే పనే, రోజు ఫోనే, రోజు వచ్చే ఫోన్లో రోజు భర్త మాట్లాడేదే, కానీ ఆ రోజు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చెప్పుడు కథలు విన్నాం కదా మనం. అది చెయ్యొద్దు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా. మనకి ఎవరు ఏం మాట్లాడినా మన కుటుంబం ఏమిటి, మన కుటుంబం ఎలా సాఫీగా నడుస్తుంది, అటువంటి కుటుంబంలో ఎవరో చెప్పిన దానితోటి ఈ కుటుంబం లాభపడుతుందా, నష్టపోతుందా, డిస్టర్బ్ అవుతుందా, నా కుటుంబంలో నేను తీసుకునేటటువంటి నిర్ణయం కానీ, నేను డిమాండ్ చేసేటటువంటి నా కోరికలు కానీ, నా కుటుంబాన్ని నిలబెట్టాలి కానీ కూలదొయ్యకూడదు అనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్క మహిళలో ఉండాలి. అది విలువలు. ఒక భర్త ఎలా ఉండో, భర్త ఒక నిర్ణయం ఇచ్చేటప్పుడు, ఒక మాట ఇచ్చేటప్పుడు, లేకపోతే ఒక డెసిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దశరథుడిలాగా కళ్ళు మూసుకొని అంతేగా అంత కాదు, ఎంతో అవుతుందా లేదా అనే ఒక విశ్లేషణ ఉండాలి. అలాగే కైక క్యారెక్టర్ చెప్పుకున్నాం, చెప్పుడు మాటల్ని మనం చాలామంది ఇంట్లోకి మోసుకొచ్చేసి సంసారాలని, కుటుంబాన్ని, పచ్చగా ఉన్నటువంటి కుటుంబాన్ని భయంకరంగా డిస్టర్బ్ చేసుకుంటున్నాం. అది ఉండద్దు. అలాగే రాముడు తండ్రి అడవులకు వెళ్ళాలి నాయన నేను మాట ఇచ్చినా అని అంటే ముందు వెనుక ఆలోచించకుండా నా తండ్రి
యొక్క మాటని నేను నిలబెట్టాలి. ఎందుకంటే ఈ జన్మనిచ్చింది ఆయన, ఈ శరీరం ఇచ్చింది ఆయన. సో నేను వెళ్ళకపోతే ఇక్కడ ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయో కుటుంబంలో నా వల్ల రావద్దు, ఈ కుటుంబం బాగుండాలి అని చెప్పి బాధ్యతగా బయటికి నడిచినటువంటి రాముడు. చెప్పుడు మాటలతోటి నాయన స్వార్థంతో చాలా ఉమ్మడి కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. అవునవును మేడం. నా పిల్లలు బాగుండాలి అనేసి ఒక రచ్చ చేసేటటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే భరతుడిని చూసి నేర్చుకోవాలి. ఎస్, ఇంత కొన్ని కుటుంబాల్లోనండి మీరు చాలా వరకు చూశాను, ఒక 50 ఎకరాలు ఉన్నాయి, 4 అన్నదమ్ములు ఉన్నారని అనుకుందామండి. ఆ 50 ఎకరాలు ఉమ్మడి వ్యవసాయం జరిగినంత వరకు ఈ అన్నదమ్ముల పిల్లలు ప్రతిదీ అనుభవిస్తారు హ్యాపీగా. ఎవరికి ఏం కావాలో అకార్డింగ్ టు దేర్ అవసరము చక్కగా సమకూరుతాయి. పొరపాటున ఏదన్నా ఒక పుడక వచ్చి పడిపోయిందనుకోండి ఆ సంసారంలో, ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోతారు. అంటే నలుగురికి ఒక 50 ఎకరాలు అప్పటివరకు బాగానే ఉంటారు, కానీ ఎంత వస్తుంది? 12 ఎకరాలు వస్తుంది. అంతకుముందు ఏంటి, పిల్లల్ని మంచి చదువులు చెప్పించాలా, ప్రతి ఆ నలుగురు కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఉన్నతమైనటువంటి చదువులే, ఒక క్వాలిటీ స్టడీస్లోనే ఉండేవాళ్ళు వాళ్ళు. ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు కష్టాలు మొదలవుతాయి. ఎందుకని అంటారు? ఇది మొత్తం ఏదైతే రాబడి ఏదైతే ఉందో అది ఉమ్మడి కష్టం మీద. అవును, ఓకే, అక్కడ అందరూ సమిష్టిగా కష్టపడ్డారు, ఆ కష్టాన్ని సమంగా పంచుకున్నారు కాబట్టి అక్కడ మనం సక్సెస్ అయ్యాం. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అందుకనే డిస్టర్బ్ అయింది కదా. దీన్ని మహాభారతంలో చూడొచ్చు మనం. అవును, వేరు భాగాలు, ఈ అన్నదమ్ములు కొట్లాట్లు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఒక కుటుంబం ఉండాలంటే ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలో, ఒక భర్త ఎలా ఉండకూడదో, కానీ ఒక భర్త మళ్ళీ ఎలా ఉండాలో రాముడిని చూసి, తర్వాత సీతాదేవి ఎంత ఓర్పు ఒక ఆడదానికి అవసరమో, ఆ కుటుంబంలో అడుగు పెట్టినటువంటి ఆడదానికి ఎంత అవసరమో, తర్వాత అన్నదమ్ములు తమ్ముళ్ళు అన్న పట్ల ఎలాంటి గౌరవం కలిగి ఉండాలి, అన్నకి తమ్ముళ్ళ పట్ల ఎలాంటి బాధ్యత ఉండాలి అనేది, ఇవన్నీ కూడా విలువలన్నీ కూడా మనకి చాలా వరకు మనం మన గ్రంథాల్లో సేకరించుకోవచ్చండి. వెరీ గుడ్ మేడం, గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఎగ్జాంపుల్ కూడా మనకి రామాయణం నుంచి తీసుకొని అప్పట్లో ఉండేటువంటి విలువలు ఏ విధంగా ఉండేవి, ఒక మాటకి ఎందుకంత వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఎంత కట్టుబడి ఉండేవాళ్ళు అనే దాని మీద నిజంగా మీరు చెప్పిన స్టోరీ. అంటే ఒక బ్రదర్కి మధ్య ఉండేటువంటి రిలేషన్, ఒక ఫాదర్కి సన్కి మధ్య ఉండేటువంటి రిలేషన్, అండ్ ఇటు కోడలకు కూడా అంటే అక్కడ ఏమి చేశారనే దాని మీద బాధతో చనిపోయారు అనేది అది కూడా తెలుస్తుంది మనకి. థ్యాంక్స్ అలాట్ మేడం. థ్యాంక్ యూ.